మహిమగల తండ్రి, మహోన్నతుడా, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రియ బిడ్డలుగా చేరొచ్చినటువంటి బిడ్డలందరికీ నాయన, మరి ఆసక్తితో వచ్చినటువంటి మీ బిడ్డలను హృదయాల్లో నాయన వాక్యంతో నింపి వాక్యపు వెలుగును హృదయాల్లో ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, మీ యొక్క ప్రియకుమారి యొక్క రాకడ కొరకు సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా మేమందరం ఉండులాగా కృప దయచేయమని, మాట్లాడుతున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయమని, వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమే తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామపెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరొచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పాటను మనం ఆలోచిద్దాం. దుర్దినములు అంటే ఏవి అని బైబిల్ చెప్పింది. లోకంలో దుర్దినములు అనగా లోకంలో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, రోజుల్లో సోమవారం మంచిది, గురువారం మంచిది, మిగతా అన్ని రోజులు మంచివి కాదని, అలాగే నెలలో వచ్చేసరికి ఈ నెల మంచిది, ఈ నెల మంచిది కాదని, సంవత్సరాల్లో ఈ సంవత్సరం మరి చాలా భయంకరంగా ఉందని, ఈ దినాలే భయంకరంగా ఉన్నాయని, ఈ దినాలే దుర్దినాలుగా ఉన్నాయని లోకంలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. అసలు ఈ దుర్దినాల గురించి బైబిల్ ఏం చెప్పింది అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాల్లో ఉన్నటువంటి యొక్క దివ్య గ్రంథంలోనికి మనం జాగ్రత్తగా వెళ్ళి ఆలోచించగలిగితే మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. లోకంలో కూడా నువ్వేదైనా సాధించాలి అంటే ఏమి నేర్చుకోకుండా ఏది రాదు. ఏ పనైనా మీరు తీసుకోండి, ఆ పని నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఆ పని మీరు ఏది చేయలేరు కూడా, బాగా గమనించగలిగితే. లోకంలో కొద్ది రోజులు బ్రతికించేటటువంటి ఈ పనులే మనము నేర్చుకోవాలి అని తహతహలాడుతున్నప్పుడు, మరి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దగ్గరికి చేరుకోవాలి అంటే మరి మనకిచ్చినటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం కూడా నేర్చుకోమని కూడా బైబిల్ చెప్పింది. ఒకసారి యేసు ప్రభుల వారి నోట నుంచి వచ్చినటువంటి ఒక మాటను మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్న పదం చూడండి. మీరు నా యొద్ద నేర్చుకొనుడి అని చూడండి. కనుక క్రైస్తవులైనటువంటి మనము, క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినటువంటి మనము నిజంగా మరి యొక్క 66 పుస్తకాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోకపోతే దేవుని మనసు మనకి అర్థం కాదని చెప్పవచ్చు. నేర్చుకుంటేనే, బైబిల్ని బాగా నేర్చుకుంటేనే దేవుని మనసు మనకు బాగా అర్థమవుతుంది. నేర్చుకోనంత వరకు దేవుడు అర్థం కాదు, దేవుని మనసు కూడా మనకు అర్థం కాదని చెప్పవచ్చు. కనుక మనం ఈరోజు ఈ దుర్దినాల గురించి లోకం రకరకాలుగా మాట్లాడుకుంటుంది. ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు అని. మరి అసలు బైబిల్ ఏం చెప్పిందో మనం ఈరోజు చాలా జాగ్రత్తగా నేర్చుకుందాం. బైబిల్లోనికి వెళ్ళిపోదాం ఒక్కొక్కటిగా. యెషయా గ్రంథము 34వ అధ్యాయం. ప్రవక్త అయినటువంటి యెషయా గారు రాసినటువంటి గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగ తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 34:16 నేర్చుకోవటానికి సిద్ధపడినటువంటి మనకి మరి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట యెషయా గారి ద్వారా. 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఏమంటే బైబిల్ చదివేటప్పుడు, గ్రంథాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలంట? పరిశీలనగా చదవాలంట. ఈ గ్రంథము ఏదో మనం రాసుకున్నటువంటి గ్రంథాలు కాదు. ఇది దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, యెహోవా గ్రంథము. కనుక పరిశీలించి చదువుకుంటేనే దేవుడు మనకు అర్థమవుతాడు, యెహోవా మనకు అర్థమవుతాడు. పరిశీలనగా రీసెర్చ్గా చదవకపోతే ఎప్పటికీ నీకు దేవుడు అర్థం కాడని కూడా ఒకటి అర్థమవుతుంది. కనుక బైబిల్ని ఎప్పుడు ఎలా చదవాలంట? పరిశీలనగా చదువుకోవాలి. అంటే పరలోకం వెళ్ళాలి నీవు అంటే
ఈ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి, ఆ దేవుడి దగ్గరికి నువ్వు చేరుకోవాలి అని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుడు పరలోకంలో ఉన్నాడని నువ్వు అనుకున్నావు కనుకనే పరలోకమందున్న మా తండ్రి నువ్వు ప్రార్థనలో కూడా పెడుతూ ఉంటావు. కనుక తండ్రి పరలోకంలో ఉన్నాడు, నువ్వు అనుకున్నటువంటి ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటను బట్టి యెహోవా పరలోకంలో ఉన్నాడు నీకు అర్థమైతే, ఆ పరలోకంలో ఉన్నటువంటి కన్న తండ్రిని నువ్వు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా నువ్వు పరిశీలనగానే చదువుకోవాలి. ఎప్పుడైనా పరిశీలనగా చదవనంత వరకు నీకు బైబిల్ ఎప్పుడు అర్థం కాదు, దేవుడు మనసు నీకు అర్థం కాదు. ఎప్పుడు ఏ వచ్చినా ఏ గ్రంథాన్ని మీరు ఏ టైంలో చదివినా కూడా పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా నువ్వు చదువుకోకపోతే ఈ యొక్క మాటలు నీకు ఎప్పటికీ అర్థం కాదు. అలా చదవకపోవటం వలన, అలా నేర్చుకోకపోవటం వల్ల ఏం జరిగిందో ఒకసారి బైబిల్లో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా మనలో ఉన్నటువంటి లోపాన్ని గుర్తు చేస్తున్నాడు. చూడండి, సొలొమోను గారు రాసినటువంటి సామెతల గ్రంథము బాగా గమనించాలి. బైబిల్ని ఎలా చదవాలి? పరిశీలనగా చదవాలి, పరిశోధనాత్మకంగా చదవాలి. ప్రభులు వారిని అడిగినా కూడా నేర్చుకోవటానికి నా దగ్గరికి రండి అని కూడా తెలియజేస్తున్నాడు. రైట్, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ప్రేమ దేవుని వారలారా. 15:22 చూసారా? ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయంట. దేవుని ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయంట. ఎప్పుడు వ్యర్థమవుతున్నాయి? ఆలోచన చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల. ఆలోచన చెప్పేవాళ్ళు ఎందుకు లేరు? బైబిల్ని పరిశీలనగా చదవలేదు కనుక, బైబిల్ని దగ్గరికి నేర్చుకోవటానికి రావట్లేదు కనుక. చూసారా? ఎప్పుడైనా నువ్వు నేర్చుకోకపోవటం వలన, బైబిల్ని పరిశీలనగా చదవకపోవటం వల్ల దేవుని ఉద్దేశాలు ఏమైపోతున్నాయంట? వ్యర్థమైపోతున్నాయి. 66 పుస్తకాలు నీ చేతిలో ఉండొచ్చేమో, నేను కాదంటలేదు, కానీ ఆ ఉన్నా కూడా చేతిలో ఉన్నాయి, కానీ ఆ చేతిలో ఉన్నటువంటి యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సారాంశం హృదయానికి తాకట్లేదు. బాగా గమనించలేదు. ఎప్పుడైతే హృదయానికి తాకట్లేదో, తాకనప్పుడు దేవుని ఉద్దేశాలు ఏమైపోతున్నాయి? వ్యర్థమైపోతున్నాయి. అపవాది కూడా తెలివిగా ఏం చేసిందంటే, నువ్వు గ్రంథాన్ని చేతిలో పట్టుకో, అంతవరకే. అర్థమవుతలేదు. బైబిల్ని చేతిలో పట్టుకునేంత వరకు తీసుకొచ్చింది, కానీ ఆ గ్రంథాన్ని హృదయం దాకా తీసుకెళ్లే పరిస్థితి రానికుండా చేసింది. బాగా గమనించట్లేదు. కనుక నువ్వు నీ చేతున్నటువంటి ఆ గ్రంథాన్ని పరిశీలనగా చదవకపోవటం వలన, జాగ్రత్తగా నేర్చుకోకపోవటం వలన దేవుని ఉద్దేశాలు నీతోనే అంతమైపోతున్నాయి. అందుకని ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశాలు, దేవుని ఉద్దేశాలు వ్యర్థమైపోతున్నాయి. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్నాయడలా ఉద్దేశాలు దృఢపరచబడును. అంటే దేవుని ఉద్దేశాలు దృఢపరచబడాలి అంటే, దేవుడు అనుకున్నటువంటి కళలను నెరవేర్చే పరిస్థితిలో దేవుని యొక్క ఉద్దేశాలు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు బైబిల్ని జ్ఞానాత్మకంగా నువ్వు చదవాల్సిందే, నేర్చుకోవటానికి రావాల్సిందే. మందిరానికి వచ్చేటప్పుడు, సంఘానికి వచ్చేటప్పుడు నిజంగా ఎలా రావాలి అంటే, నేను నేర్చుకోవటానికి వెళుతున్నాను అని నువ్వు నేర్చుకోవటానికి రావాలి. జాగ్రత్తగా చదవాలని కూడా బైబిల్ చక్కగా తెలియజేస్తుంది. కనుక ఈరోజు మనిషి చదివే పరిస్థితిలో లేడు, నేర్చుకునే పరిస్థితులు అంతకన్నా లేడు. ఈ రెండింటినీ లేకపోవటం వల్ల ఈ రెండు లేవు, కానీ ఆ యెహోవా దేవుడు సృష్టించినటువంటి యొక్క సృష్టిని అనుభవించడం మాత్రం నేర్చుకున్నాడు కదా, అనుభవించడం మాత్రం తెలుసుకున్నాడు. ఈ సృష్టిలో ఏ మూలన ఏ పండు దొరుకుతుందో వెరిఫై చేస్తున్నాడు. అవసరమైతే ఆ పండు కోసం ఏదైనా కూడా ఖర్చు పెట్టైనా కూడా వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. బాగా గమనించలేదు. సృష్టిలో ఉన్నవన్నీ అనుభవిస్తూ దేవుని ఉద్దేశాలు మాత్రం వ్యర్థం చేశారు. బాగా గమనించారా? ఎంత మోసం జరుగుతుందో దేవుడికి. ఈ మోసం ఎవరి వల్ల జరుగుతుంది? గర్భాన పుట్టినటువంటి బిడ్డలు కన్న తండ్రిని మర్చిపోయి, కన్న తండ్రి యొక్క సహాయంతో ఆ యొక్క హెల్ప్తో బ్రతుకుతున్నటువంటి, ఆ ఊపిరి తీసుకుని బ్రతుకుతున్నటువంటి మనము అన్నీ అనుభవిస్తున్నాము, కానీ దేవుని ఉద్దేశాలు నిజంగా వ్యర్థం చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. నిజంగా కన్నతండ్రి ఎంత బాధపడతారో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, ఆలోచన చెప్పేవారు బహుమంది ఉన్నాయడలా నా ఉద్దేశాలన్నీ దృఢపరచబడతాయి కదా. నా ఆలోచన నీకు తెలియాలి అంటే, నా ఉద్దేశాలు నువ్వు తెలియచేయాలి అంటే, నా గ్రంథాన్ని నువ్వు చదవకపోతే నీకు ఎలా తెలియచేస్తావు? తండ్రి అడుగుతున్నాడు బిడ్డలను అడుగుతున్నాడు. నా ఉద్దేశాలన్నీ ఈ పుస్తకంలో రాశాను కదా, నా యొక్క ఆలోచనలన్నీ ఈ గ్రంథంలో మరి లిఖితపూర్వకంగా నేను రాశాను కదా, మరి నువ్వెందుకు చదువుకోలేకపోతున్నావు? నువ్వెందుకు ధ్యానించలేకపోతున్నావు? నువ్వెందుకు నేర్చుకోలేకపోతున్నావు? నీ వలన నా ఉద్దేశాలన్నీ వృధా అయిపోతున్నాయి కదా.
అని దేవుడు నిజంగా ఈ వాక్కుల ద్వారా తెలియజేస్తున్నాడు. కానీ మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు బాగా గమనించాలి. మనిషి డే 1 నుంచి డే ఎండ్ వరకు చనిపోయేంత వరకు కూడా ఎలాంటి ఆలోచనతో బ్రతుకుతున్నారంటే, లోకంలో మనుషులు ఎలాంటి ఆలోచనతో బ్రతుకుతున్నారు ఒక వచనాన్ని చూద్దాం. ఏమండి, ఎలాంటి ఆలోచనతో బ్రతుకుతున్నాడు, ఎలాంటి మనసుతో బ్రతుకుతున్నాడంటే లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా గారు రాస్తున్నాడు. మరి 12వ అధ్యాయంలో నిజంగా ప్రజల యొక్క మనసును డిక్లేర్ చేస్తున్నాడు. చూడండి, 12వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 12వ అధ్యాయము 19వ వచనం. మనుషులు ఎలా ఉన్నారు చూసారండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఈ పదాన్ని మీరు గమనించాలి. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. ఏమిటి, ప్రజలందరూ మ్యాక్సిమం ఎలా ఉన్నారంట ఏమిటి, తినాలి, తాగాలి, సంతోషించాలి, సుఖించాలి. ఇది నా మాట కాదు కదా, ఎవరి మాట? దేవుడు మాట. దేవుడు కలిగించినటువంటి బిడ్డల యొక్క ఆలోచన ఎలా ఉందంట? తినాలి, తాగాలి, సుఖించాలి అన్నటువంటి ఆలోచనతో ఉన్నారంట. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఈ 3 ఆలోచనతోనే బ్రతుకుతున్నారు. నువ్వు తినటానికి, సంతోషించటానికి, ఈ ఆనందించటానికి నేను పెట్టినటువంటి ఆ సృష్టి లేకపోతే నువ్వు ఎలా తింటావు, ఎలా సంతోషిస్తావు అని అడుగుతున్నాడు. బాగా గమనించాలి. కానీ మనిషి ఎలా ఉన్నాడు? దేవుడు సృష్టించినటువంటి ఈ సృష్టిలో అన్నీ అనుభవిస్తున్నాడే కానీ తింటున్నాడే కానీ దేవుని ఉద్దేశాలు మాత్రం మర్చిపోయాడు. ఏమంటే బాగా గమనించగలిగితే, ఏమంటే ఒక 60 బస్తా వడ్లు భూమిలో విత్తారనుకోండి, మళ్ళీ పంట 60 బస్తానే వస్తే, కరెక్ట్గా 6 నెలల తర్వాత మళ్ళీ 60 బస్తానే వస్తే ఎలా ఉంటుంది? ఏమండి, ఆ వేసిన వాడికే సరిపోవు, ఆ రైతుకే సరిపోవు కదండి 60 బస్తా. కానీ దేవుడు బాగా ఆలోచించాలి. మీరు భూమిని గమనించినా కూడా, భూమి 60 బస్తా వేస్తే కనీసం 40, 50, 60 బస్తాలు సారాన్ని బట్టి బయటకు వస్తున్నాయంటే అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని దేవుని ఉద్దేశం ఏంటి? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? 60 బస్తా వేస్తే 60 బస్తా వస్తే నేను ఏమైపోతాను, అయ్యో నాకు ఫుడ్ సరిగా సరిపోదని దేవుని ఉద్దేశం బయటపడుతుంది. బాగా గమనించలేదు. అన్ని అమ్ముకోగా కూడా మళ్ళీ ఏమంటే తినడానికి గింజలు దేవుడు ఎంతగా సప్లై చేస్తున్నాడు బాగా గమనించాలి. కనుక ఆలోచన చెప్పేవారు ఉంటే ఉద్దేశాలు దృఢపరచబడతాయి కదా. ఒక్కసారి నా ఉద్దేశాలు తెలుసుకోండి అని అంటున్నాడు. నిజంగా అన్నీ అనుభవిస్తున్నాం కానీ నిజంగా దేవుడి గురించి మర్చిపోయామండి కదండి. ఆయన ఊపిరి తీసుకుని బ్రతుకుతున్నాం. మనం ఎక్కువగా మాట్లాడితే ఆయన ఊపిరి తీసుకుని బ్రతుకుతున్నాం. ఆ ఊపిరి వెనక్కి తీసుకుంటే మనం అందరూ నరులు మొత్తం శవాలు అయిపోతారు అని ఉంటుంది బైబిల్లోనే. కనుక ఊపిరిచ్చినటువంటి దేవుడిని, ఊపిరిని కలిగించినటువంటి దేవుడు సృష్టిని మనం అనుభవిస్తూ బ్రతుకుతూ నిజంగా దేవుడి కోసం బ్రతకకపోతే చాలా రిస్క్ రేపు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుద్దని గుర్తు చేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, అసలు దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఊహలు, దేవుని యొక్క అంచనాలు అసలు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఎక్కడ నివసించాలని కోరుకున్నాడో తెలుసా? దావీదు గారు తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం. దేవుని మాటలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు అసలు ఎక్కడ ఉండాలని తన బిడ్డల్లో కోరుకున్నాడో తెలుసా? 119వ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. దేవుని మాటలు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడో నిజంగా అక్కడ లేకపోవటం చాలా బాధాకరమైంది. 119వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఏమండి, 11వ వచనం 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు, దావీదు గారు మాట్లాడుతున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? హృదయంలో వాక్యం ఉండాలంట. నిజంగా చెప్పండి, ఈరోజు వాక్యము హృదయంలోనికి వెళుతుందంటారా? ఇంతకుముందే మనం మాట్లాడాం. బైబిల్ని క్రైస్తవులందరూ చేతులతోనే పట్టుకున్నారు తప్ప హృదయాన్ని తాకలేదు. దావీదు గారు అంటున్నాడు, నువ్వు హృదయాన్ని తాకనంత వరకు నువ్వు పాపంలోనే ఉంటావు. హృదయాన్ని తాకితేనే, హృదయంలోనికి వాక్యం వెళితేనే నువ్వు పాపము చేయకుండానట్లు నీ ఎదుట, దేవుని ఎదుట, సృష్టికర్త ఎదుట, ఏమండి
పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే దేవుడి వాక్యం ఎక్కడ ఉండాలనుకున్నాడో అక్కడ లేదండి. ఈరోజు బాగా గమనించారా? దేవుని వాక్యం ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? హృదయంలో ఉండాలనుకున్నాడు, కానీ అక్కడ లేదు ఈరోజు. కానీ దేవుని వాక్యం ఎక్కడుంది ఈరోజు? గోడల మీద, క్యాలెండర్ల పైన, ఏమండి, వాగ్దానాల రూపంలో పేపర్లో ఉండిపోయింది తప్ప హృదయాన్ని చేరుకోలేదు. మీరు బాగా గమనించాలి ఈ మాటలన్నీ. నిజమైన వాక్యము, పరిశుద్ధమైన వాక్యము, పరలోకానికి చేర్చే వాక్యము కన్న తండ్రి చెప్తున్నాడు, నా బిడ్డల హృదయాల్లో ఉండాలని కోరుకున్నాడు. కానీ బిడ్డలందరూ ఏం చేశారు? సృష్టిని అనుభవిస్తూ ఎక్కడ పెట్టారు? గోడల మీద పెట్టేశారు. ఏమంటే క్యాలెండర్ల మీద పెట్టేశారు. అలా అయిపోయింది. చూసారు లేదు? అంటే హృదయంలో వాక్యం లేనంత వరకు మనిషి పాపిగానే ఉంటాడు. ఉండాల్సింది హృదయంలో లేనంత వరకు మనిషి పాపం చేస్తూనే ఉంటాడు అనమాట. మరి హృదయంలోనికి ఎప్పుడు వెళుతుంది? నువ్వు నేర్చుకుంటే వెళుతుంది, ధ్యానిస్తే వెళుతుంది, పరిశీలిస్తే వెళుతుంది. పరిశీలనంత వరకు హృదయంలోనికి ఎట్లా వెళ్తుంది మీరు చెప్పండి? బాగా గమనించలేదు? ఏమండి, పలానా ఇప్పుడు తెలంగాణకి సీఎం ఎవరు అనగానే రేవంత్ రెడ్డి అని గుర్తొస్తాడు. గుర్తొస్తాడు లేదు? గుర్తొచ్చాడు అనగానే, రేవంత్ రెడ్డి అనగానే మీకు ఎమ్మటే కళ్ళు మూసుకోండి, ఆయన గుర్తొస్తాడా లేదా? ఆయన రూపం గుర్తొస్తుందా లేదా? గుర్తొచ్చేస్తుంది. పలానా కలెక్టర్ అనగానే కలెక్టర్ గుర్తొచ్చేస్తాడు. ఆలోచన టక్మని వెళ్ళిపోతుంది, రూపంలోకి వెళ్ళిపోతుంది. చూడండి, మరి దేవుడు అనగానే మీకు దేవుడు గుర్తొస్తున్నాడా? గుర్తొస్తున్నాడంటే యేసుప్రభు ఫోటోలు గొడవల్లోనూ అక్కడక్కడ ఫోటోలు పెట్టారు కదా. మరి కరుణామయుడు సినిమాల్లో ఇతను శాంతి నివాసంలో కృష్ణ కానీ, ఏమంటే కరుణామయుడు సినిమాలో కానీ ఇంకో హీరో ఉన్నాడు కదా, వాళ్ళు గుర్తొస్తున్నారంటారా? వాళ్ళు మనుషులు. మీకు అర్థమవుతుందో లేదు మీకు పాయింట్? కానీ యేసుప్రభుని ఎవరు చూడలేదు. మనం 2000 సంవత్సరాల క్రితం ఆ రోజు ఉన్న వాళ్ళు చూశారు తప్ప ఇప్పుడు ఎవరు చూడలేదు. నీకు ఎలా గుర్తొస్తున్నాడు? మరి ఎలా గుర్తు రావాలి నీకు? వాక్య రూపంలో గుర్తు రావాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకంలోనికి మన మధ్య నివసిస్తున్నాడు. ఒకరోజు శరీరం రీత్యా నివసించాడు, వెళ్ళిపోయాడు, జయించి వెళ్ళిపోయాడు మరణాన్ని. ఈరోజు వాక్య రూపంలో ఉన్నాడు. అంటే నీకు కళ్ళు మూసుకోగానే దేవుడు అనగానే నీకు ఏది గుర్తు రావాలి? వాక్యం గుర్తు రావాలి. కానీ ఈరోజు వాక్యం గుర్తు రావట్లేదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? వాక్యం గుర్తు రావట్లేదు. ఆ వాక్యం గుర్తు రానంత వరకు నీ హృదయంలో నువ్వేం చేస్తూ ఉంటావు? పాపం చేస్తూనే ఉంటావు. కానీ దావీదు గారు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని అన్నాడు. కనుక వాక్యము హృదయంలోనికి వెళ్ళనంత వరకు, వాక్యము హృదయంలో ధ్యానించినంత వరకు, వాక్యాన్ని నువ్వు నేర్చుకున్నంత వరకు నువ్వు పాపం చేస్తూనే ఉంటావు. బైబిల్ చెప్పిన ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే మనం ఇప్పుడు వాక్యం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అంతే కదండి? ఇప్పుడు రోగికి డాక్టర్ మందులు ఇచ్చి పంపుతాడు ఇంటికి వెళ్ళేటప్పుడు, ఈ మందులు వేసుకొని ఆయన అని చెప్పి పంపుతాడు. ఆ మందులు కడుపులోనికి వెళితే మందు పనిచేస్తుంది కదా. అంతేగాని కడుపులోకి పంపుకోకుండా డాక్టర్ ఇచ్చాడు కదా అని చెప్పి చక్కగా బెడ్ అమ్మట పెట్టుకొని చక్కగా పడుకున్నాం అనుకో ఆ వారం రోజులు, మందులు ఏమిటో రోగం తగ్గుతుంది అంటారా? అంటే కడుపులోకి వేసుకుంటే రోగం ఎలా తగ్గుతుందో పక్కన పెట్టుకుంటే మందులు రోగం తగ్గదు, పేషెంట్గానే ఉండిపోతాడు. అలాగే కానీ ఈరోజు క్రైస్తవులు ఏమని చేసేసారంటే వాక్యాన్ని పక్కన పెట్టుకు పడుకుంటున్నారు తప్ప హృదయంలో పెట్టుకుని పడుకోవట్లేదు. అర్థమవుతలేదు పాయింట్? అంటే హృదయంలో పెట్టుకుని పడుకోనంత వరకు, ఏమండి, హృదయంలో ధ్యానించినంత వరకు వాక్యాన్ని నువ్వు రోగిగానే ఉంటావు. ఏ రోగిగా ఉంటావు? ఆత్మ రోగిగా ఉంటావు. ఏ రోగిగా ఉంటావు ఒకసారి చూస్తారా? ఇరిమియా గ్రంథం హృదయంలోనికి ఎందుకు పెట్టుకోవాలంటున్నాడంటే అసలు రోగం ఎక్కడుందో తెలియాలండి మనకి. ఏమండి, మందులు వేసుకున్నాం, ఎక్కడ రోగం ఉందో అక్కడికి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ పనిచేస్తుంది, ట్యాబ్లెట్ పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఏ రోగం ఉంది, అసలు మనకి ఏ రోగం ఎక్కడుందో చూద్దాం. ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయం, ఇరిమియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రోగం ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. రోగం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఎలాంటి రోగంలో ఉంది అది? అసలు చాలా ఘోరమైన వ్యాధి అంట, చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? చూసారా?
ఈ రోగాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఏమండి, శరీర సంబంధమైనటువంటి రోగాలు ఏదైనా వస్తే, బాడీలో ఏదైనా చిన్న చిన్న డాట్స్ వచ్చినా, చిన్న చిన్న పొక్కులు లాంటివి వచ్చినా, చిన్న చిన్న మచ్చలు వచ్చినా ఇమీడియట్గా ఐడెంటిఫై చేసేస్తారు. వెంటనే నేను డాక్టర్ని కలవాలి, దీనికి సంబంధించినటువంటి చర్మవ్యాధి డాక్టర్ని, దానికి సంబంధించినటువంటి నిపుణులను కలుస్తూ ఉంటారు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వాడుతూ ఉంటారు. ఏంటి, రోగం ఐడెంటిఫై చేస్తున్నారు, కానీ ఆత్మ రోగి అయిపోయాడట. ఎందుకు అయిపోయాడు? హృదయంలో వాక్యం లేదు, హృదయంలో వాక్యం లేదు. హృదయంలో ఏముంది లోకంలో? ఇందాక మనం చూసాం, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తూ ఉంటారంట, తినాలి, తాగాలి, సుఖించాలి అన్నటువంటి ఆలోచనతోనే హృదయంలో నిండిపోయి ఉంటే మళ్ళీ రోగం రాక ఏమొచ్చుద్ది? మనిషి ఆత్మీయంగా రోగిష్ఠుడైపోతున్నాడు. ఇలాంటి ఆత్మ రోగిని కూడా బాగు చేసేది ఏదంట? వాక్యం. ఆ వాక్యం ఎక్కడ ఉండాలంటున్నాడు? హృదయంలో ఉండాలంటున్నాడు. ఆ హృదయంలో ఉండాలని దావీదు గారు క్లియర్గా తెలియచేస్తున్నాడు. ఇప్పుడు కీర్తనలో 119:11 చూడండి. అందుకే దావీదు గారు హృదయంలో పెట్టుకున్నాడండి బాబు. దావీదు గారు హృదయంలో పెట్టుకున్నాడు వాక్యాన్ని. మరి ఈరోజు హృదయంలో వాక్యము లేకపోబట్టే పాపం చేస్తున్నారని నాకు ఒకటి అర్థమైపోతుంది. బాగా గమనించాలి. అంటే ఆత్మరోగం పోవాలి అంటే వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. శరీర రోగాలు పోవాలి అంటే మెడిసిన్లు కడుపులోకి వెళ్ళాలి. అర్థమవుతుందో లేదు పాయింట్? మెడిసిన్లు, టాబ్లెట్లు కడుపులోకి వెళితే శరీర రోగాలు తగ్గుతాయి. ఆత్మ రోగం తగ్గాలి అంటే వాక్యం లోపలికి వెళ్ళాలి. కానీ ఈరోజు ఆత్మ రోగం తగ్గించుకోవాలి, అసలు నాకు ఆత్మకు రోగం ఉందన్న సంగతే మనిషి ఎవరు గ్రహించట్లేదంటే మీరు పాయింట్ గమనించాలి. క్వశ్చన్ వేసి మరీ చెప్పారు. ఇర్మియా గారు పెద్ద ప్రవక్త అండి బాబు. ఇర్మియా గారు క్లియర్గా చెప్తున్నాడు, ఎవ్వరు ఆత్మరోగాన్ని పరిశీలించట్లేదు, దానికి మెడిసిన్ అసలు ఎవరు వాడతలేదని. దానికి మెడిసిన్ వాక్యం మీద ఎవరు ఫోకస్ చేస్తున్నారు? ఆత్మరోగం పోనంత వరకు నువ్వు చాలా ప్రాబ్లంలో ఉన్నట్టే. రోగాన్ని తొందరగా ఐడెంటిఫై చేయాలి. ఏమండి, కామెర్లు వచ్చినాయి అనుకోండి, ఏముందిలే యూరిన్ ఎల్లో కలర్లో వస్తుందిలే, అదే తగ్గుతుందిలే, వాటర్లు తాగితే అని చెప్పేసి వాటర్ తాగుతూ ఉంటే తగ్గుతుందా? ఏమంటే కొద్దిగా తేడా వచ్చిందంటే ఇమీడియట్గా పరిగెడతారు. చూడండి, ఏ పసర మందుకో, ఏ ఇంగ్లీష్ మందుకో, ఏదో ఒక మందుకు పరిగెడుతూ ఉంటారు. ఏముందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేయరు. చూడండి, అమ్మో ఆలస్యం చేస్తావు, ఇది ఒంటికి పట్టుద్ది, లివర్కి పట్టుద్ది. అసలు ఎంత భయంకరంగా చెప్తారో తెలుసా? తెలిసిన వాళ్ళు కూడా పక్కన ఉన్నవాళ్ళు. ఏంటి కదండి, బెడ్ మీద పడుకుని అలా లేస్తే కూడా బెడ్ మీద షీట్లు కూడా ఎల్లో కలర్ అయిపోతాయి, స్టేజ్ దాటిపోతాయి. తెలుసా మీకు? అంటే వెంటనే వెళ్ళిపోతే, అమ్మ మీరు లేట్గా తీసుకొచ్చారమ్మా, ఈ కామెడీ లివర్లుగా మారిపోయి లివర్కి ఎఫెక్ట్ పడిపోయింది అంటే దీన్ని కాల్చే స్టేజ్కి తీసుకెళ్ళిపోవారని అందరూ మ్యాక్సిమం కాల్ చేసుకుని ఉంటారు. చూడండి, ఇప్పుడంటే రకరకాల మందులు వచ్చాయని అప్పట్లో కాల్చి తీసుకునేవాడు. అర్థం అంటే కాలిస్తే కానీ రోగం తగ్గదు. అట్లాగే హృదయాన్ని, వాక్యాన్ని బాగా నేర్చుకుంటేనే కానీ, ధ్యానిస్తేనే కానీ, ఏమండి ఆ హృదయంలో ఉన్న ఆ పాపం పోయేది ఎప్పుడు, నువ్వు మారు మనసు పొందేది ఎప్పుడు, ప్లస్ ఇదంతా ఒక పక్కన పెడితే దేవుడు మనసు తెలుసుకునేది ఎప్పుడు, ఆయనకు ఆలోచన చెప్పేది ఎప్పుడు, ఉద్దేశాలు నెరవేర్చేది ఎప్పుడు. ఎంత వర్క్ ఉందండి బాబు క్రైస్తవుడికి. ఈ వర్క్ అంతా పక్కన పెట్టేసి నువ్వు కాముగా టైం పాస్ చేస్తానంటే ఎట్లా మందిరానికి వచ్చి? బాగా గమనించాలి ఇవన్నీ. దేవుడు నిజంగా ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమండి, వాక్యము హృదయంలోనికి వెళ్తే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దామా? అసలు అది మనకు జరుగుతుందో లేదో ఒకసారి చూస్తే, ఎగ్జాంపుల్ కొంతమందిని చూద్దాం. వాక్యము హృదయంలోనికి వెళితే వాళ్ళు ఎలా మారారు, అసలు ఎందుకు వాక్యం హృదయంలోనికి వెళ్తే మనం ఎలా మారుతున్నాం ఒకసారి చూద్దాం. ఏమండి, మరి సమరయ స్త్రీకి గురించి మీకు అందరికీ తెలిసే కదా. వాక్యంతో మాట్లాడాడు ప్రభుల వారు. ఆనాడు వాక్యంతో మాట్లాడాడు, వాక్యమైన యేసు వాక్యంతో మాట్లాడాడు. వాక్యం హృదయంలోనికి వెళ్ళిపోయింది సమరయ స్త్రీకి. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆవిడ మారిపోయింది, ఊరును మార్చింది. చూసారా, హృదయంలోనికి వాక్యం వెళ్తే పని ఎలా జరుగుతుందో ఒకసారి వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త ఎగ్జాంపుల్గా హృదయంలోనికి వాక్యం వెళ్తే ఎలా మారిపోతారో చూద్దాం. మనకు డౌట్లు వచ్చేయాలి, మరి హృదయంలోనికి మనకు వాక్యం వెళ్ళిందా లేదా అనే డౌట్ కూడా మనకు వచ్చేసేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 39వ వచనం నుంచి, యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుకుందాం. జాగ్రత్తగా వినాలి. హృదయంలోనికి వాక్యం వెళితే పని జరగాలి, అంతే కదండి. మందులు లోపలికి వెళితే వేసిన హాఫ్ అన్ అవర్కి ఏమడుగుతారు? ఎలా ఉంది ట్యాబ్లెట్లు వేసిన తర్వాత? ఏమంటే హాఫ్ అన్ అవర్కే ఎలా ఉంది ట్యాబ్లెట్ వేసిన తర్వాత అడుగుతారు లేదండి? హాఫ్ అన్ అవర్కే రిజల్ట్ అడుగుతున్నప్పుడు మరి ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం మనం?
క్రైస్తవ కుటుంబాల్లో పుట్టున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నాం కదండి. మరి చిన్నప్పటి నుంచి వాక్యం వింటున్నటువంటి మనము మరి హృదయంలోనికి వాక్యం వెళ్ళుంటే మరి ఈ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, మనం కనెక్ట్ చేసుకోవాలి, మనం మారామా ఎంతగా మారామా అనేది అర్థమైపోవాలి. 39వ వచనం నుంచి నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా 39 నుంచి సమరయ స్త్రీ గురించి. అప్పటికి యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత ఆ సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఊరు వెళ్ళిపోయింది, వెంటనే సమరయ పట్టణానికి వెళ్ళిపోయింది, గ్రామానికి వెళ్ళిపోయింది. ఇదిగో నేను ఏం చేశానో మొత్తం చెప్పేశాడమ్మా నా ప్రభు, నా మాట వినండి అని చెప్పగానే ఆశ్చర్యంతో వెళ్ళి విషయాలను తెలియచేసింది. ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చిరి. హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోగానే సమరయ స్త్రీ మారిపోయింది. ఇప్పుడు దేన్ని మార్చేసింది? ఇప్పుడు ఊరినే మార్చేసిందండి బాబు. వాక్యం హృదయంలోనికి వెళితే మార్పు రిలీజ్ అవుతుంది. మీరు గమనించట్లేదు? 40వ వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి. బతిమాలుతున్నారంట, మా గ్రామంలో ఉండిపోండి, మా సమరయ పట్టణంలో ఉండిపోండి అని వేడుకొనిరి. ఆయన అక్కడ 2 దినాలు ఉన్నాడట. 2 దినాలు 2 days మీటింగ్ పెట్టించిందండి బాబు సమరయ స్త్రీ ఆ ఊర్లో. ఎవరు పట్టుకొచ్చారు ఈ యేసు ప్రభును అంటే? ఎవరు మారుమోగిపోయారు ఆ రోజు స్పీకర్ ఎవరు? నేను నువ్వు చిన్న స్పీకర్లు కాదు, యేసు ప్రభు అనే స్పీకర్గా తీసుకొచ్చేసింది. 2 రోజులు మీటింగ్ పెడితే అందరూ విశ్వాసం వచ్చేసారట, అనేకులు మారిపోయారట. హృదయంలోనికి ఒక్కసారి ఒక సమరయ స్త్రీకి హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతే ఊరిని మార్చేసుకుంది, ఆవిడ యొక్క బ్రతుకును మార్చేసుకుంది. చూసారా? లోపల ఉన్నటువంటి పాపమే బయటకు వచ్చేసింది. చూడండి ఎంత గొప్పగా ఉందో చూడండి. 41వ వచనం, ఆయన మాటలు వినునందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక, నువ్వు ఫస్ట్లో మాకు చెప్పిన దానికే మేము ఆశ్చర్యపోయాం, ఫస్ట్ రోజు చెప్పిన దానికి యేసుప్రభుల వారి గురించి. ఈ 2 రోజుల మీటింగ్లో ఆయన చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి ఇంకెక్కువ ఉంది అంటున్నారండి. అర్థమవుతుంది మీకు పాయింట్? మేము వినిన దాన్ని బట్టి 2 రోజులు మీటింగ్లు అయిపోయినాయి కదా, మేము వినిన దానిని బట్టి ఇంకాను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని. ఎంత బాగుందో చూడండి ఆ మాట. నువ్వు ఎట్లన్నావో మాకైతే తెలియదు, కానీ ఈ 2 రోజులు మా మట్టుకు మేము ఓపెన్గా విన్నామమ్మా, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ప్రభువుని నమ్మేసి స్టేజ్కి తీసుకెళ్ళిపోయింది. చూడండి, ఊరిని మార్చేసిందండి బాబు హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతుంది. మరి మనము హృదయంలోనికి వాక్యం వెళితే చిన్నప్పటి నుంచి కనీసం మనం ఏమన్నా మారేమో ఫుల్ ఫ్లెడ్జ్గా ఆలోచించాలి. సమరయ స్త్రీ అండి బాబు, లోకంలో 4 రకాలుగా మాట్లాడుకునేటటువంటి సమరయ స్త్రీ ఊరిని మార్చేసుకుంది. తను మారిపోయింది. ఏం జరగటం వల్ల? కేవలం ఒక మెడిసిన్ లోపలికి వెళ్ళింది, వాక్యం అనే డ్రగ్ లోపలికి వెళ్ళింది, వాక్యం అనే మెడిసిన్ లోపలికి వెళ్ళిపోయింది. మరి ఎంతకాలం మనం వాక్యంలోనికి వెళితే మనం పూర్తిగా ఏమన్నా మారామంటే మనమే అప్పుడప్పుడు డౌట్గా ఉంటూ ఉంటాం, ఏమిటో జరుగుతుందో లేదో, ఏమండి బ్రతుకుతానో సరిగా లేదు, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఏంటో అని అనుమానాలుగా ఉంటాయి. కానీ ఒక సమరయ స్త్రీ ఊరును మార్చేసింది. మీరు బాగా గమనించాలి, వాక్యం వెళ్ళటం వలన ఆవిడ మారిపోయింది, ఊరు మారిపోయింది. చూసారండి, అనేకులు విశ్వసించిరి అని ఉందా లేదండి? యేసు ప్రభు అంటే విశ్వసించిపోయారంట. నువ్వు చెప్పింది వేరుగా ఉంది, ప్రభుల వారిని డైరెక్ట్గా మేము వినటం వల్ల అసలు మా మనసులు మొత్తం సమర్పించేసుకున్నాం అన్నారంట. పూర్తిగా సమర్పించుకునే స్టేజీకి, ఊరును మార్చే స్టేజీకి ఒక సమరయ స్త్రీ వెళ్ళిపోయింది, కేవలం వాక్యం హృదయంలోనికి వెళ్ళిపోవటం వల్ల. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఏమండి, జక్కయ్య తెలుసు కదండి, పొట్టి జక్కయ్య హైట్లో తక్కువేమో కానీ ఆయన సుంకపు గుర్తుదారుడు, అంటే పన్నులు ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఏమండి, ట్యాక్స్ కలెక్ట్ చేసినటువంటి ఆయన ఒకరోజు యేసు మాటలు హృదయంలోనికి వెళ్ళిపోయింది. మేడి చెట్టు మీద నుండి వీధి అమ్మటే ప్రభుల వారు వస్తున్నాడు, ఆయన యొక్క మాటలు హృదయంలోనికి వెళ్ళిపోయింది. వాక్యము హృదయంలోనికి వెళ్ళిపోయింది, జక్కయ్య హృదయంలోనికి వెళ్ళిపోయిన వెంటనే పని ఏం జరుగుతోంది?
పని ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఇది కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇప్పుడు నిజంగా మనకు కూడా ఇప్పుడు హృదయంలోనికి వాక్యం వెళుతోంది, కానీ పనులు జరగట్లా. మీకు అర్థమవుతలేదు పాయింట్. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం చూడండి. 19వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం. పైన మొత్తము విషయం అంతా తెలుసుకుంటాడు. 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, ఇదిగో ప్రభువా. 7వ వచనం ఏముంటదంటే పై వచనంలో నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సణుక్కున్నారంట. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నాడు? పాపిగా ఉన్నాడు. లోకం దృష్టిలో కూడా పాపిగా ఉన్నాడు కదండి. అందరూ సణుక్కున్నారు. అంటే ఈ పాపిని మార్చింది ఏది చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు మాటలు ఈ పాపిని మార్చేసినాయి, పవిత్రుని చేసినాయి. ఎప్పుడు ఈ పాపం అనే రోగం ఎక్కడుంది? హృదయంలో ఉంది. అంటే హృదయంలోనికి పంపించాడు లేదు ఇప్పుడు వాక్యం? పంపించాడు. హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోయిన వెంటనే పని ఇప్పుడు ఎలా జరుగుతుందో 8వ వచనంలో చూడండి. 8వ వచనంలో జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చి ఉన్నాను. ఏమండి? సగం పేదలకు ఇచ్చేసాడంట. సపోజ్ ఇప్పుడు ఆయన ఆస్తి సపోజ్ 10% అనుకుందాం. 10% అనుకున్నాం. 10%లో ఎంత ఇచ్చేసాడు? 5 ఇచ్చేసాడు. ఇంకెంత ఉంది? ఇంకొక 5 ఉంది. తర్వాత చదవండి. అయితే నేను ఎవని యుద్ధనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 వంతులు మరలా చెల్లించనని ప్రభువుతో చెప్పాను. ఎంత చెల్లించాడండి? 400. 10లో 5 పోయి ఆల్రెడీ సగం ఇచ్చేసాడు కదా. ఇంకెంత ఉంది? 5 ఉంది. 5లో మళ్ళీ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఇంకెంత ఉంది? ఆ 1లో నేను బతకొచ్చు. ఆయన నాతో ఉంటే ఒకటేంది, ఎంత ఉన్నా కూడా తక్కువే. ఆయన నాతో ఉంటే అన్నీ ఉన్నట్టే. అర్థమవుతుంది మీకు పాయింట్? ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు చూడండి. ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు అంటే దేవునిలోనికి రావటం అంటే దేవునిలోనికి వచ్చినటువంటి వ్యక్తి ఏమండి హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతే పాపి మారిపోతున్నాడు. మారటమే కాదు, నేను ప్రభువులోనికి వచ్చిన తర్వాత ప్రభువు కోసం నేను ఖర్చు కూడా పెట్టాలంటున్నాడు. అర్థమవుతలేదు మీకు పాయింట్? ప్రభు కోసం ఏం చేయాలి? మనం ఖర్చు కూడా పెట్టాలి. స్వార్థ పనిలో ఖర్చు కూడా పెట్టాలండి బాబు. ఎంత చక్కగా అర్థం చేసుకుంటున్నాడు చూడండి. మరి ఒక సమరయ స్త్రీ హృదయాన్ని మార్చుకుంది, హృదయంలోనికి వాక్యాన్ని పంపించుకుంది, హృదయాన్ని మార్చుకుంది, ఊరిని మార్చేసింది. వాక్యం అనే మెడిసిన్ లోపలికి వెళ్తాం వల్ల. పొట్టి చెక్కయ్య హృదయాన్ని మార్చుకున్నాడు. పాపి అని అక్కడ అందరు చదువుకున్నారా లేదండి? బస్ చేయడానికి వెళ్ళాడని పాపి అన్నారు. అంటే ఈ పాపిని మార్చింది ఏది? వాక్యం. ఆ రోజు యేసు ప్రభుల వారు లైవ్ లో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడేశాడు. పాపిని వాక్యం మార్చేది. వాక్యం మార్చటమే కాదు, ఏమండి దేవుని కోసం ఖర్చు పెట్టే మనసు కూడా వచ్చేసాడు. ఏమన్నా అడిగాడా? సగభాగం నువ్వు ఇచ్చేసేయాలి, 4 వంతులు ఇచ్చేసేయాలి, ఒక వంతునే బతకాలి అన్నాడా? ప్రభు ఉంటే ఒక వంతే కాదు, ప్రభు ఉంటే నాకు అన్ని ఉన్నట్టు అనుకుంటున్నాడు. ఈరోజు బాగా గమనించండి, పొట్టి చెక్కకి ఆపోజిట్ లో ఉంటున్నాం. అన్నీ ఉన్నా కూడా ఇంకా కావాలన్న ఆలోచనలో ఉంటాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఈరోజు క్రైస్తవుల గురించి మాట్లాడుతాను. అన్నీ ఉంటాయి తినటానికి, అన్నీ ఉంటాయి ధరించుకోవటానికి, కానీ ఇంకా వెళితే కానీ జక్కయ్య చూడండి, అన్ని వదిలేసుకున్నా కూడా ప్రభువు నాతో ఉన్నాడు, నా ఇంటికి వచ్చాడు, నా హృదయంలోనికి వచ్చాడు, నా యొక్క హృదయంలోనికి ప్రవేశించాడు. ఆయన ఉంటే, లోక రక్షకుడే ఉంటే ఇంకా నాకు కొదివేంటండి? హృదయంలోనికి వాక్యం వెళితే బ్రతుకులు మారిపోతున్నాయి, హృదయాలు మారిపోతున్నాయి, ఊర్లు మారిపోతున్నాయి, కుటుంబాలు మారిపోతున్నాయి. ఇవన్నీ మార్పులు మనలో జరగట్లేదంటే మనలోకి ఏం వెళ్తలేదు? వాక్యం వెళ్తలేదు. వాక్యం తప్ప అన్నీ వెళ్తాయండి. క్రైస్తవంలో ఎంత దరిద్రం పెట్టిందంటే వాక్యం తప్ప అన్నీ వెళుతున్నాయి. మీరు ఏ ఛానల్ ఓపెన్ చేయండి, ఏ మందిరానికి వెళ్ళండి, ఎక్కడికన్నా వెళ్ళండి, వాక్యం తప్ప అన్నీ వెళుతున్నాయి. కానీ వాక్యం వెళ్ళనంత వరకు నీ బ్రతుకులు మారు. పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు, 3000 మంది మారిపోయారు. 3000 మందికి హృదయంలోనికి ఏమేమి వెళ్ళింది? వాక్యం వెళ్ళిపోయింది. మేము ఏం చేయాలని అడిగారండి బాబు. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది, మేము ఇప్పుడు ఏం చేయాలని అడిగారు. మీరు ఇమీడియట్గా బాప్తిసం తీసుకోండి అని. వాళ్ళు బాప్తిసం తీసుకున్న వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యములు ఏమండి, ఈరోజు సమయం ఇస్తారు కానీ దేవుడికి బాగా గమనించాలి. దేవుడికి సమయం ఇచ్చేవాళ్ళు లేరు. ఒక కోణంలో ఒక బ్యాచ్,
ఇంకొక బ్యాచ్ దేవుడికి సమయం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కానీ దేవుడి కోసం స్వార్థ పని నిమిత్తం ఖర్చు చేసేవాళ్ళు లేరు. మళ్ళీ ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 43వ వచనం చూడండి. అపోస్తుల కార్యం బాగా గమనించాలి. వాక్యం హృదయంలోనికి వెళ్తే ఏ పనులు జరగాలో చెప్తున్నాడు. సమరీస్తు ద్వారా ఏం పనులు జరిగినాయి చెప్పాడు, జక్కీ ద్వారా ఏం పనులు జరుగుతున్నాయో చెప్తున్నాడు. అపోస్తులలో మరి పేతురు గారు ప్రసంగం ద్వారా ఏమైనా మారు మనసు పొందిన 3000 మంది ఏం పనులు చేశారో చెప్తున్నాడు. మరి మనం ఏం పనులు చేస్తున్నాం? 43వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 2:43. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్ కార్యములను సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగెను. విశ్వసించినటువంటి వారు అందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరినీ వారి వారి అక్కల కొరదే పంచిపెట్టిరి. అంటే స్వార్థ ప్రయాణములో, స్వార్థ యొక్క ధ్యానంలో, స్వార్థ దండయాత్రలో చాలా ఖర్చు ఉందని గమనించారండి బాబు. వీళ్ళు హృదయంలోనికి వాక్యం వెళ్ళిన తర్వాత మాలాంటి బ్రతుకులు చాలా మంది లోకంలో ఉండే ఉంటారు పాపంతో. ఇలాంటి పాపిని మార్చేటటువంటి కార్యక్రమంలో కొంత వ్యయాన్ని మనం ఖర్చు పెడితేనే ఈ సువార్త అనేది బయటికి వెళ్తుంది అని వాళ్ళు ఆ రోజు గమనించారు. 4వ అధ్యాయం కూడా చూడండి. 4వ అధ్యాయం బాగా గమనించాలండి బాబు, చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ని పరిశోధించాలన్నాడు. యెహోవా గ్రంథం ఏం చేయాలన్నాడు? పరిశోధించండి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది మీరు కూడా పరిశీలించాలి, నేర్చుకోమంటున్నాడు. 4వ అధ్యాయం 32 నుంచి కూడా ఉంటుంది చూడండి. 32 నుంచి నేను చదువుతున్నాను. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానముల గురించి సాక్ష్యం ఇచ్చిరి. ఏమిటి? పునరుద్ధానాల గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాక్యం అంటే పునరుద్ధానాల గురించే తెలియజేస్తూ ఉండాలి. సాక్ష్యం ఇచ్చేది. దైవ కృప అందరి యందును అధికముగా ఉండెను. భూమి అయినను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేళ తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టిరి. వారు ప్రతి వానికి వాని అక్కల కొరతను పంచిపెట్టిరి గనుక వారిలో ఎవరికి కొదువు లేదనుకోని. చూసారండి, అన్ని పంచిపెట్టిన కూడా ఎవరికి కొదువు లేదు. జక్కయ్య మైండ్ సెట్ ఆల్రెడీ ఇదే మైండ్ సెట్ లో ఉన్నాడు చూడండి. అన్ని ఇచ్చినా కూడా ప్రభు నాతో ఉంటే 1% ఉన్నా కూడా నేను బతికేయచ్చు. ఏమిటి చూసారండి? ఈరోజు ఒక ఫ్యామిలీకి ఒక కొత్త వ్యక్తి, ఒక అబ్బాయికి ఒక వివాహం జరిగించాలంటే మీకు ఎంత వ్యయం ఉంది నాయన, ఎంత ఉంటే మెయింటైన్ అవుతాడు, మా కుటుంబాన్ని ఎలా పోషిస్తాడని చెప్పేసి ఆలోచన చేసి ఇస్తున్నారండి బాబు. అర్థమవుతలేదు మీకు పాయింట్. అలాంటి ఆలోచనలు చాలా మందికి వివాహాలు జరగట్లేదు పాపం. యూత్కి చదివినటువంటి ఉద్యోగాలు లేక పోషిస్తాడో లేదు అన్నటువంటి ఆలోచనతో క్రైస్తవ కుటుంబాలే జరగట్లేదు. 1%లో జక్కే హ్యాపీగా బ్రతకలేదా? కుటుంబాన్ని పోషించుకోలేదా? అపోస్తులు అంతా ఇచ్చినా కూడా 1%లో అడ్జస్ట్మెంట్ కలిగి బ్రతికితే ఏ కొదువు లేకుండా బ్రతకలేదా? క్రైస్తవుడే ఇలా అర్థం చేసుకోకపోతే ఏమన్నా నిజంగా ఇలాంటి పరిస్థితులు ఎలా ముందుకెళ్తాయండి? సంఘంలో కూడుకున్నటువంటి మనమే అర్థం చేసుకోకపోతే పంచిపెట్టిన ఎంత చక్కగా ఉందో చూడండి. 10వ అధ్యాయం. ఏమండి నిజంగా అండి, సమయం ఇస్తే సరిపోదు, ఖర్చు కూడా ఉంది దేవుని పనిలో. ఉందంటారా? ఒకసారి చూడండి. ఏమండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. కొర్నేలు గారు మీకు తెలుసు కదండి. కొర్నేలు గారు తెలుసు కదా. ఒకసారి కొర్నేలు గారి గురించి కూడా చూడండి. కొర్నేలు 10వ అధ్యాయం 1 నుంచి. ఇటలీ పట్టణం అనేటువంటి పటాలములో శతాధిపైనటువంటి కొర్నేలి అని ఒక భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఏమండి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. భయం ఉంది, భక్తి ఉంది, బహుధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చుండేను. ఏమంటే భయం భక్తి ఉంటే సరిపోదా? ధర్మ కార్యక్రమాలు వద్దా? భయము భక్తి ధర్మ కార్యక్రమాలు ఉన్న తరువాత ఏం జరిగింది? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతనికి కనబడే. 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి ఏమండి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, ఈ పదం మీరు అండర్లైన్ చేసుకోండి, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను చూడండి.
నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అన్నది చూడండి. ఏమండి చేరిన ఉందో చూడండి. అంటే ధర్మ కార్యాలు, దేవుని యందు భయము, భక్తి, ప్రార్థనలు, ధర్మ కార్యాలు అన్నీ ఉంటేనే కొర్నేలు గారు పరలోకానికి ప్రార్థన చేరింది. అర్థమవుతలేదు మీకు పాయింట్? అంటే దేవుని యొక్క కార్యక్రమంలో సమయం ఇస్తే సరిపోదు, స్వార్థ కార్యక్రమాల్లో నువ్వు ఖర్చు కూడా పెట్టాలి నాయన అని ఆ రోజు ఏమండి కొర్నేలి ఖర్చు పెట్టిన విధానం కనపడుతుంది. ఏమండి జక్కయ్య అడగకుండానే ఖర్చు పెట్టేశాడు. ఏమండి అర్థమవుతలేదు మీకు పాయింట్? సమయం ఒక్కటే ఇస్తానంటే కాదు, దేవుని పనిలో ఖర్చు కూడా ఉంది. అపోస్తులు ఖర్చు కనపడుతుంది స్వార్థ పని నిమిత్తము. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క కార్యక్రమాల్లో హృదయంలోనికి వాక్యం వెళ్ళిపోతే పనులు ఇలా జరుగుతూ ఉండాలి. ఎగ్జాంపుల్కి మనం ఎంతమంది చూసాం? ఇప్పుడు సమరయ స్త్రీ తను మారిపోయింది, ఊరును మార్చేసింది. ఏమైనా రిజల్ట్ కనిపిస్తుంది హృదయంలోనికి వాక్యం వెళితే. జక్కయ్య పాపే, అందరూ సణుక్కున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి బస్ చేస్తే ప్రభులు వారు, కానీ అందరూ సణుక్కున్నారు. కానీ హృదయంలోనికి వాక్యం వెళ్ళటం వల్ల ఏమైంది? ఏమండి మొత్తం మారిపోయాడు. దేవుని కోసం నేను అన్ని ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన కూడా వచ్చింది. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఇప్పుడు పేతురు గారి ప్రసంగాల్లో కూడా అపోస్తలుల యొక్క జాబితాలోనికి వీళ్ళందరూ కూడా అలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ఏమంటే దేవుని యొక్క స్వార్థ ప్రయాణంలో దేవుని కోసం అనేక మందికి ఇలాంటి పాప జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆత్మరోగిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చడానికి ఖర్చు అవుతుంది అన్నటువంటి ఆలోచన ఆ రోజు అపోస్తలులు చేశారు. కనుకనే ఆ రోజు సంఘంలో అననయ సప్పీరా వాళ్ళు కూడా తీసుకురావడానికి కారణం కూడా అదే రీజన్. కరెక్టే కదా? అలా నేను దోచుకోవటానికి ఇవ్వమని అంటలేదండి బాబు, మీకు అర్థమవుతుంది? అలా నేను ఇవ్వమని నేను అంటలేదు. మీకు పాయింట్ క్యాచ్ చేయాలి. మీకు ఇక్కడ నిజమైన స్వార్థ ప్రయాణంలో, స్వార్థను అందించేటటువంటి కార్యక్రమంలో స్వార్థకి ఎంత ఖర్చు అవుతుందో అలాంటి పరిస్థితుల మధ్య హృదయంలోనికి వాక్యం వెళితే వాళ్ళకే ఈ ఒక్క మాటలు అర్థం కాకపోతే ఇక బ్రతుకులు ఎప్పుడు మారిపోతాయి? బ్రతుకులు ఎప్పుడు మారుతాయి అని అంటున్నాడు. మీరు బాగా గమనించాలి. ఈరోజు మనుషులు వాక్యం వింటున్నారు, కానీ వింటున్నారు వదిలేస్తున్నారు. బాగా గమనించాలి. ఇప్పుడు వరకు విన్నటువంటి దాన్ని బట్టి వాక్యం వింటున్నారు, కానీ ఆ వాక్యం హృదయంలోనికి చేరట్లేదు. అర్థమవుతలేదు మీకు పాయింట్? వాక్యము హృదయంలోనికి చేరట్లేదు. అలా ఒకవేళ చేరకపోతే ఒకవేళ నువ్వు వదిలేస్తే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా నువ్వు విని వదిలేసి పట్టించుకోకపోతే దేవుడు మొహం మీద ఒక మాట చెప్పాడండి. చూస్తారా మాట? ఒకసారి బైబిల్లో మాట చూడండి. సామెతల గ్రంథం. ఏమిటి మనిషినేంటి మొహం మీద మాట్లాడాను అంటూ ఉంటారు. అప్పుడు గమనించారండి? ఏదైతే అయింది నేను మొహం మీద మాట్లాడానని అంటారు కదా, నీకేనండి మొహం మీద మాట్లాడుతావు. దేవుడే మొహం మీద మాట్లాడాడు. ఏం మాట్లాడేది చూడండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం. 27వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయము 27వ వచనం. 19:27. నా కుమారుడా తెలివి పుట్టించే మాటలను నీవు మేరగోరితివా. ఇవే మాటలంట? తెలివి పుట్టించేటటువంటి మాటలు. ఇన్ని మాటలు నువ్వు వింటున్నా కూడా నువ్వు ఓవర్టేక్ చేసి నువ్వు దాటిపోతున్నావా? మేరగోరితివా? పట్టించుకోవట్లేదా? పెడచెవిని పెట్టావా? లెక్క చేయట్లేదా? వినటానికి అలవాటు పడిపోయావా? ఏముందిలో అనుకుంటున్నావా? ఎంతో మంది చెప్తూ ఉంటారు కదా, నువ్వు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా మేరగోరితివా? అయితే కండిషన్ చెప్తున్నాడు చూడండి. అయితే ఉపదేశము వినుట ఇక మానుకొనుము. ఉందా అండి? మానేసేయాలి. దీంట్లో ఎందుకు రావటం? ఎందుకు? ఉపదేశము వినుట ఇక మానుకో. ఉపదేశాలు వినదు. ఎందుకు మానుకోమన్నాడంటే, ఇదిగో సమరయ స్త్రీ ఉపదేశాన్ని వింది, బ్రతుకును మార్చుకుంది, ఊరుని మార్చింది. నెక్స్ట్ జక్కయ్య విన్నాడు, పాపినని గ్రహించుకున్నాడు, బ్రతుకును మార్చుకున్నాడు. అతను చేసినటువంటి అన్యాయానికి అడగకుండానే 4 రెట్లు రెట్టింపు ఇచ్చేసి క్లోజ్ చేశాడు. 1% అనే హ్యాపీగా బ్రతికాడు. నిజంగా అండి, ఉన్న దాంట్లో సమిష్టిగా జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలండి మనిషి. బైబిల్ అదే చెప్పింది మనకి.
బైబిల్ అదే చెప్పింది. హ్యాపీగా బ్రతకాలి, ఉన్న దాంట్లోనే హ్యాపీగా బ్రతకాలి. అప్పుడప్పుడు అంటూ ఉంటారు చూసారు, ఉన్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలంట. కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి చాపేస్తానంటే కాదు. నీకు ఉన్న మంచమేమో 3 అడుగులు, నువ్వేమో 6 అడుగులు ఉన్నావు. 6 అడుగులు ఉన్నావు చాపితే ఏమవుతుంది? తెల్లారి కాళ్ళు నొప్పులు అవుతాయి. అంతే కదండి. అందుకని ఉన్న దానిలో హ్యాపీగా బ్రతకండి అని చెప్తాడు. బ్రతకండి, వారికి ఏమీయో పంచిపెట్టిన తర్వాత కూడా వారికి ఏమీయో వదులు. నిజంగా ఈ మాటలన్నీ ఏమంటే టైంపాస్ మాటలు అంటారా? బాగా గమనించండి. దేవుడికి ఆనుకుంటే పూర్తిగా ఆనుకోండి, వింటే జాగ్రత్తగా వినండి, ఏమండి పాటిస్తే పూర్తిగా పాటించండి. అలా ఏవి చేయలేనప్పుడు ఏమంటున్నాడు? నీవు ఉపదేశము వినుట ఇక మానుకో. ఎందుకు మానుకోమంటున్నాడు చూసారా? ఒక్కసారి విన్న సమర స్త్రీ మారిపోయింది, ఒక్కసారి విన్న జక్కయ్య మారిపోయాడు. అర్థమవుతలేదు. ఒక్కసారి విన్నటువంటి 3000 మంది అపోస్తులు మారిపోయారు ఆ రోజు. ఒక్కసారి వింటే ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు మరి నువ్వు ఎన్నిసార్లు వింటున్నావు? ఇప్పుడు ఎంతకు ఉపదేశాన్ని ఎవరు మానేయాలి? ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? నేర్చుకో, పరిశోధించమంటున్నాడు. మీరు బాగా గమనించాలి ఇవన్నీ. అంటే డైరెక్ట్గా సూటిగా మనకే చెప్తున్నాడు. ఉపదేశం నువ్వు పాటించినప్పుడు, మీరినప్పుడు ఉపదేశం వినుట ఇక మానుకో అంటున్నాడు. నువ్వు వినవద్దు అంటున్నాడు. అంటే నీ ఒక మాటలో చెప్పాలంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేకపోతే నా మాటలు నీవిగా చూసారండి. అప్పుడప్పుడు వీధుల్లో ఊర్లో మనకి గెట్టిపోతా అంటారు, మా రోడ్లో మీరు నడవద్దండి. చూసారండి, మా కుళాయి నీళ్ళు మీరు పట్టుకోవద్దు. చూసారా, ఈ భూమి నీది కాదు, ఈ నేల నీది కాదు, ఈ భూమి నాది అని ఉంది బైబిల్ కదండి. 4 రోజులు ఉండి వెళ్ళిపోయేటటువంటి నీకే అంత కండిషన్గా, అంత రూల్గా ఉంటే, అంత రూల్ పెడుతుంటే, మరి ఊపిరినిచ్చిన ఆయన, సర్వస్వాన్ని కలిగించినటువంటి ఆయన, ఏమండి నీకు తెలివి పుట్టించేటటువంటి మాటలు, నిన్ను నరకానికి వెళ్తుంటే తప్పించేటటువంటి మాటలు, ఈ మాటలు నువ్వు పెడచెవని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ నీ బ్రతుకు నువ్వు బ్రతికి ఆదివారం టైంపాస్ కోసం అలా ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే ఒకవేళ నువ్వు మీరితే ఏమంటున్నాడు? ఉపదేశం వినుటేక ఇక మానుకో అంటున్నాడు. ఒకవేళ వాక్యం విని విడిచిపెట్టిన వాడవైతే, ఒకవేళ వాక్యం విని విడిచిపెడితే ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ నీకు వచ్చేటటువంటి దినాలు ఉన్నాయి చూసారండి. నెక్స్ట్ నీకు వచ్చేటటువంటి దినాలు, నువ్వు ఇప్పుడు ఒకవేళ బాల్యంలో విన్నావా, నెక్స్ట్ నీకు యవ్వనం వచ్చింది. యవ్వనంలో వింటున్నావా, నీకు వచ్చేది నెక్స్ట్ నడివయసు వచ్చింది. నడివయసులో వింటున్నావా, నెక్స్ట్ వచ్చేటటువంటి దుర్దినాలు వస్తాయి. దాన్నే వృద్ధాప్యపు దినాలు. ఆ దినాల గురించి ఇప్పుడు నాయన నువ్వు ఇప్పుడు బాగానే ఉంటావేమో, వయసులో ఉన్నావేమో, నువ్వు పెడుతున్నావేమో. బాగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి.